ఎట్టకేలకు జగన్ అసెంబ్లీకి హాజరవ్వాలని నిర్ణయం తీసుకున్నారు. వరుసగా 60 పని దినాలు అసెంబ్లీకి రాకపోతే అనర్హత వేటు పడే అవకాశం ఉండటంతో ఒకరోజు అసెంబ్లీకి హాజరు కానున్నారు. వరుసగా 60 రోజులు హాజరు కాకపోతే సభ్యత్వం రద్దు చేస్తామని స్పీకర్, డిప్యూటీ స్పీకర్ హెచ్చరించారు. ఈ క్రమంలో అనర్హత వేటు భయంతో ఒకరోజు అసెంబ్లీకి హాజరు కావాలని వైసీపీ నిర్ణయం తీసుకుంది. అప్డేట్స్ మా ఏపీ బ్యూరో చీఫ్ రామారావు అందిస్తారు. రామారావు, ఒక్కరోజు అసెంబ్లీకి హాజరు కావాలని జగన్మోహన్ రెడ్డి నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తా ఉంది. ఏంటి వివరాలు? నవీన్, కొద్దిసేపటి క్రితం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి నివాసంలో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల సమావేశం జరిగింది. ఈ సమావేశంలో సోమవారం నుంచి ప్రారంభమయ్యే బడ్జెట్ సమావేశాల సందర్భంగా జరిగే గవర్నర్ ప్రసంగానికి హాజరు కావాలి అని చెప్పి మాజీ సీఎం జగన్ నిర్ణయించారు. ఈ నేపథ్యంలోనే వైసీపీ ఎమ్మెల్యేలు అండ్ ఎమ్మెల్సీలు కూడా మొత్తం కూడా ఆ రోజు సభకి ఉభయ సభల్ని ఉద్దేశించి గవర్నర్ ప్రసంగించబోతున్నారు. ఆ సమావేశానికి హాజరవ్వాలి అని దిశానిర్దేశం చేశారు. అయితే దీని వెనుక వేరే ఉద్దేశం కూడా ఉంది నవీన్. 60 రోజుల వరుసగా అసెంబ్లీ సమావేశాలకు హాజరు కాకపోతే అనర్హత వేటు వేయవచ్చు అని చెప్పి రాజ్యాంగంలో ఉంది అని చెప్పి ఇటీవల ఢిల్లీలో ఏపీ శాసనసభ స్పీకర్ అయ్యన్న పాత్రుడు, డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు ప్రకటించారు. రాజ్యాంగంలో ఉండే నిబంధనలు కూడా వాళ్ళు చదివి వినిపించారు. వీటన్నిటిని పరిశీలించుకున్న తర్వాత వైసీపీ నేతలు అసెంబ్లీ సమావేశాలకు వెళ్ళకపోతే అప్లికే ఎత్తర వస్తుందని భావించి ఈ సమావేశాలకు వెళ్ళాలి, ఒకరోజు వెళ్లి హాజరై అటెండెన్స్ రిజిస్టర్ లో సంతకం చేసి వస్తే సరిపోతుంది అని చెప్పి న్యాయ నిపుణులు చెప్పడంతో అసెంబ్లీకి ఆ ఒక్కరోజు వస్తున్నారు అని చెప్పి సమాచారం అందింది. అయితే ఈ సమావేశాల్లో కూడా వాళ్ళు అసెంబ్లీలో గవర్నర్ స్పీచ్ కి సంబంధించి కూడా కొద్దిసేపటి తర్వాత హడావుడి చేయాలి అని చెప్పి వైసీపీ భావిస్తున్నట్టుగా సమాచారం అందింది. గవర్నర్ స్పీచ్ అటెండ్ అయ్యి అసెంబ్లీలో అటెండెన్స్ రిజిస్టర్ లో సంతకాలు చేసి ఆ తర్వాత వెంటనే అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగం జరిగే సమయంలోనే రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణించాయని, అదేవిధంగా జగన్ భద్రత కల్పించడం లేదనే అంశంపై నినాదాలు చేయాలి అని చెప్పి కూడా ఒక ప్రతిపాదన పరిశీలనలో ఉందని మనకు సమాచారం అందింది. అందువల్లనే అటు అనర్హత భయం, ఇటు తమ సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చేందుకు అసెంబ్లీ వేదికగా ఉపయోగించుకోవాలి అని చెప్పి కూడా పనిలో పనిగా తమకు అనర్హత వేటు పడకుండా కూడా చూసుకోవచ్చు అని కూడా జగన్ భావిస్తున్నట్టు తెలిసింది. అందుకని వీళ్ళందరూ న్యాయ నిపుణుల సలహా అనంతరం అసెంబ్లీ సమావేశాలకు హాజరు కావాలి అని చెప్పి ఒక్కరోజు హాజరై వెళ్ళిపోవాలి అని చెప్పి నిర్ణయానికి వచ్చారు. నవీన్, థ్యాంక్ యూ రామారావు, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.